మాకు నిన్న రాత్రి అందాజా 5-6 నైట్ మిడ్ నైట్ అందాజా 1:30 ఆ టైంలో మాకు డయల్ 100 కాల్ రావడం జరిగింది. దాంట్లో వెంకటేష్ అనే అతను కాల్ చేసి, సార్ మా ఇంట్లో మా వైఫ్ యొక్క మంగళసూత్రం దొంగతనం జరిగిందని కాల్ రావడం జరిగింది. ఇమీడియట్లీ మా బ్లూ కోట్ టీం అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఈ కాల్ వచ్చిన ఒక 10 నిమిషాలనే మళ్ళీ ఇంకొక కాల్ కూడా రావడం జరిగింది. అదే జమ్మిచేడు విలేజ్లో ఇంకొక కాల్ రోడ్స్కి రైట్ సైడు ఈ వెంకటేష్ ఉంటుంది, రైట్ సైడు ఇంకో వేరే కంప్లైంట్లో కాలనీలో కూడా ఎస్సీ కాలనీలో అక్కడ కూడా దొంగతనం జరిగింది. సేమ్ ఇదే ఎంఓలో మా ఇంట్లో మేము పడుకొని ఉంటే మా ఇంట్లో మంగళసూత్రం పోయిందనే కాల్ రావడం జరిగింది. అది కేసు గ్రావిటీని బట్టేసి ఇమీడియట్లీ గద్వాల్ రూరల్ ఎస్ఐ గారు సీన్కి వెళ్ళడం జరిగింది. అడికెళ్ళి నాకు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. నైట్ 1:30 టైంలో మేము ప్లస్ నేను సిసిఎస్ ఇన్స్పెక్టర్ సారు ప్లస్ సిసిఎస్ టీము ప్లస్ లోకల్లో ఉద్యోగం చేసే వాళ్ళ లోకల్లో ఉన్న బీసీలు అందరూ నైట్ డ్యూటీ ఆఫీసర్స్ అందరూ అక్కడికి రావడం జరిగింది. వచ్చి సీన్ని వెరిఫై చూసినప్పుడు దాంట్లో వీళ్ళు 12 గంటల టైంలో నిద్రిస్తున్న టైంలో సమ్ అన్నోన్ పర్సన్స్ ఎవరో అక్కడికి వచ్చేసి వాళ్ళు నిద్రిస్తున్న వాళ్ళని భార్యాభర్త కలిసి పడుకొని ఉండగా డోర్ ఓపెన్ చేసి డోర్ లోపలికి వెళ్ళి నిద్రిస్తున్న భార్య ఒక లేడీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కట్ చేసి ఒక యాక్సెల్ బ్లేడ్ తోటి కట్ చేసి గోల్డ్ తీసుకొని పోయింది. అక్కడ ఆ సీన్లో మేము చూసినప్పుడు ఒక 2 జతల చెప్పులు కనపడటం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ సెకండ్ సీన్ దగ్గరికి కూడా వచ్చినాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, సేమ్ భార్యాభర్త దోమతెర వేసుకొని బయట అవుట్స్కట్స్ బయట నిద్రపోతున్నప్పుడు దోమతెర వేసుకొని పడుకున్నారు. వాళ్ళు దోమతెరని కట్ చేసి ఒక చేయి పెట్టేంత మధ్య కట్ చేసి ఆ లేడీ పడుకున్న మంగళసూత్రం ఉంది కదా, మంగళసూత్రానికి కొంతమంది దారం కట్టి 2 జాయింట్ చేస్తారు. ఆ జాయింట్ని నాగ్గా కట్ చేయడం జరిగింది. యాక్సెల్ బ్లేడ్ తోటి కట్ చేసి చైన్ లాక్కొని వెళ్ళిపోయినారు. అక్కడ ఒక లేడీ చూసి, సార్ అతను తెల్లగా ఉన్నాడు, జుట్టు కలర్ రెడ్ కలర్లో అట్లా ఉంది, ఏజ్ ఒక 20 ఇయర్స్ అట్లా ఉండొచ్చు సార్ అని చెప్పింది. వాళ్ళు వేసుకున్న చెప్పుల ఆధారంగా వీళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు అయి ఉంటారని సస్పెక్ట్ చేసినాం. అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారనే ఇన్ఫర్మేషన్ మీద మేము వాళ్ళని ఎర్లీ మార్నింగ్ అక్కడి నుంచి మొత్తం ఒక 4-5 బృందాలుగా డివైడ్ అయిపోయి ఇక్కడ మైగ్రెంట్స్ ఎక్కడ ఉంటారని చెక్ చేయడం జరిగింది. అదే సమయంలో మాకు కొంతమంది మీనాక్షి లాడ్జ్ పక్కన కొంతమంది టెంట్ వేసుకొని కొంతమంది ప్లాస్టిక్స్ అవి అమ్మిన వాళ్ళు మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అదే టైంలో వాళ్ళల్లో కొంతమందిని పట్టుకొని సస్పీషియస్గా వీళ్ళే ఉండొచ్చు అనే డౌట్ మీద వాళ్ళు ఓన్లీ లేడీసే ఉన్నారు అక్కడ, జెంట్స్ అనే కాన్సెప్ట్ తోటి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అందులో ఒక సస్పీషియస్ పర్సన్ని మేము అదుపులో తీసుకోవడం జరిగింది. పర్సన్ తీసుకొని వచ్చినప్పుడు అతన్ని ఇంట్రాగేషన్ చేసినప్పుడు అతను అవును మేమే చేసినాం, అతని పేరు రితిక్ షిండే అని తెలిసింది. అతనితో పాటు అతని బంధువు అయినటువంటి ఇంకొక అబ్బాయి సోయం అని చెప్పేసి వీళ్ళిద్దరిది కూడా మహారాష్ట్రకు సంబంధించిన తుల్జాపూర్ తాలూకా ధారాషివ్ అనే ఏరియా, ఉస్మానాబాద్. ఇక్కడ లోకల్లో బతుకుదెరువు కోసం వీళ్ళు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవడానికి వచ్చిండ్రు. అంటే వాళ్ళు ఈరోజు వెళ్ళిపోయే టైంలో నైట్లో ఏదైనా దొంగతనం చేద్దాం ప్లాన్ తోటి దగ్గరలో ఉన్న నియర్ బై విలేజ్లోకి వెళ్ళి నైట్ లైట్లో 2 పుస్తల తాడులు కట్ చేయడం జరిగింది, దొంగతనం చేయడం జరిగింది. ఈ కేసులో ఇమీడియట్లీ వాళ్ళని కన్ఫెస్ చేసినప్పుడు వాళ్ళు కూడా 2 ఇంటాక్ట్ ప్రాపర్టీ మనం రికవరీ చేయడం జరిగింది. ఈ కేసు